గ్రేప్ జ్యూస్ రెడీ చేస్తున్నానండి. ముందుగా గ్రేపులన్నీ ఒలిసి ఒక గిన్నెలో వేసుకోవాలి. మొత్తం గిన్నెలో వేసుకోవాలండి. ఒక గ్లాసు జ్యూస్ తీస్తాను. గ్లాసు జ్యూస్కి ఒక పావు కిలో అలా పడతాయండి జ్యూస్ కాయడానికి. పావు కిలో కాయలు కడిగి శుభ్రంగా ట్యాప్ కింద పెట్టి శుభ్రం కడగాలండి ఒక 2-3 సార్లు. ఇలా వాటర్తో 2-3 సార్లు కడిగితే తెల్లగా ఉన్నది పోవాలండి. మొత్తం పోయినా పర్వాలేదు, పోకపోయినా పర్వాలేదు. కడిగేటప్పుడు కొన్ని పోవు. గ్రేప్కి వచ్చిన డస్ట్ వాటర్ అండి, ఇది బయట పడేసి మళ్ళీ కొత్త నీళ్ళతో కడగాలి. 3వసారి కడిగానండి. చూడండి ఇలా తెల్లగా వచ్చేస్తాయి, శుభ్రంగా ఉన్నాయి చూడండి. ఇవి మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి మిక్సీ జార్లో వేసాను, మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అయ్యిందండి, తీస్తున్నాను. కొద్దిగా వాటర్ పోసుకోండి, చిక్కగా ఉంటుంది. మనకు కావాల్సినంత చిక్కగా తాగలిగితే చిక్కగా తాగొచ్చు, లేదు తాగలేరండి, గొంతు పట్టేసినట్టు ఉంటుంది. అందుకని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక గిన్నెలో జాలి పెట్టుకోండి. మొత్తం జాలి నుంచి బయట వచ్చేస్తుందండి. కొద్దిగా వాటర్ వేసుకుంటే సులువుగా వచ్చేస్తుంది. చూడండి గ్రేప్ జ్యూస్ రెడీ అయిందండి. ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాసులోకి వేసుకొని తాగండి. చాలా హెల్దీ గ్రేప్ జ్యూస్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. రోజు ఉదయమే తీసుకుంటే మంచిదండి. మీకు ఎలా వీలైతే అలా తీసుకోండి. ఉదయం తీసుకుంటే ఉదయం తీసుకోండి, నైట్ అంటే నైట్ 6 ఆ టైంకి తీసేసుకోండి. ఇది చాలా హెల్తీకరమైన జ్యూస్, తాగడం వల్ల చాలా మంచిదండి.